సో ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కూడా మహానాడులో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాట్లు చేశారు ఉమ్మడి గోపాలకృష్ణ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. సార్ నమస్తే అండి. మీరు ఎన్టీఆర్ అభిమాని అని తెలిసింది. ఎన్టీఆర్ అభిమానిగా ఆయన కోసం ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాట్లు చేయడం ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా ముందు ఈ ఫోటో ఎగ్జిబిషన్ అనేది శ్రీపతి రాజేశ్వర్ గారు మహానుభావుడు, కీర్తిశేషులు, అప్పట్లో సాంస్కృతిక శాఖ మార్చులుగా పనిచేశారు. నందమూరి తారక రామారావు గారి అభిమాన సంఘాలన్నిటికీ అధ్యక్షుడు ఆయన చేసినటువంటి యొక్క కృషి, ఆయన సేకరించినటువంటి ఈ ఫోటోలన్నీ కూడా జాగ్రత్త చేసి వారి కుమారుడు శ్రీపతి సతీష్ గారు, మరి మన టీడీ జనార్దన్ గారు, ఆయన పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీకి ఆయన అధ్యక్షుడు, మేమందరం మెంబర్స్ దాంట్లో. ఎన్టీఆర్ శకపురుషుడిగా వజ్రోత్సవం నిర్వహించాం, ఆయన మీద పుస్తకాలు వేశాం. ఆయన యొక్క అనేకమైనటువంటి పనులు వచ్చే జనరేషన్కి, మళ్ళీ కమింగ్ జనరేషన్కి కూడా అందేటట్టుగా చేయాలని అనేకమైన కార్యక్రమాలు మరి టీడీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఉన్నామమ్మా. ఎందుకంటే ఎన్టీఆర్ అనేది ఒక మామూలు మనిషి కాదు, ఆయన కారణజన్ముడు. అందుకే నేను ఓహో విశ్వవిఖ్యాత నట సార్వభౌమా నందమూరి తారక రామచంద్ర తెలుగుదేశంపు దివ్య పతాక నిర్మాణ తేజో విరాజా. అలా అని మేము పద్యాల రూపంలో, పాటల రూపంలో మహానుభావుడిని చరిత్ర ఉన్నంతకాలం గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన యొక్క ఈ సర్వీస్ ఇలా ప్రతి మహానాడుకి, ఎన్ని మహానాడులకి ఈయన చిన్నప్పటి నుంచి వచ్చాడో మరి సతీష్ గారు చెప్తే బాగుంటుంది. రంగస్థలానికి కృష్ణ పాత్ర వేసే అదృష్టం నాకు వస్తే, సినిమాల్లో ఆయన మహాకృష్ణుడుగా మా అందరికీ స్ఫూర్తిగా, మరి కృష్ణ పాత్ర ఏంటి అనేక పాత్రలు, ఒకే సినిమాలో 5 పాత్రలు వేసిన చరిత్ర ప్రపంచ సినీ రంగ చరిత్రలో లేదు. అది ఓన్లీ ఎన్టీ రామారావు గారికే తట్టింది. అందుకే ఆయన కారణ జన్ముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. సార్ ఒక డైలాగ్ మా కోసం ఎన్టీఆర్. ఎంత మాట, ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. ఇది క్షత్రియ పరీక్ష అందువా నీ తండ్రి భరద్వాజులు కొలమెట్టిది. ఇలాగ ఆయన ఎన్నో చెప్పుకోవచ్చు. రామారావు గారంటే తెలుగు జాతికి, ఆయన మయసభలో చెప్తారు, పాంచాలి పంచభర్తృక ఏమేమే నీ వన్మత్త వికటాట్టహాసము కనీసము భావన నేను సంబోధించక సన్మానించక దారుణముగా నవ్వుతున్న నిన్ను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇది ఇక్కడ ఏర్పాట్లు చేయడము చాలా రోజుల నుంచి, మీ చిన్నతనం నుంచే కూడా ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని మహానాడులో ఇలా ఎగ్జిబిషన్ పెట్టడం మీ తండ్రి గారి నుంచి వచ్చింది అని తెలుస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇది యాక్చువల్గా 1983 సంవత్సరంలో మొట్టమొదటి మహానాడు విజయవాడలో జరిగింది. అప్పుడు ఆ సందర్భంగా అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాన్నగారు వెళ్ళి అన్నగారితో అడగడం జరిగింది. అన్నగారు ఈ మహానాడులో నేను మీ ఫోటో ఎగ్జిబిషన్ పెడదామని చెప్పి అనుకుంటున్నాను, దానికి మీ అనుమతి కావాలనేటప్పటికీ ఓకే బ్రదర్ యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పేసి ఆయన అనుమతించడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రతి మహానాడులో ఈ ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది 43వ మహానాడు. 42 సంవత్సరాలు కూడా ఫోటోల్లో ఏర్పాటు చేసి మేము ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుండే. ఈసారి డిజిటలైజేషన్ చేసి పెట్టాలని ఒక న్యూ కాన్సెప్ట్ తోటి, అంటే ఇన్నోవేటివ్గా ఉండాలని చెప్పేసి మా అన్నగారు టీడీ జనార్దన్ గారు సంకల్పించడం జరిగింది. ఆ ప్రకారం ఇవన్నీ కూడా ఫొటోస్ అన్ని డిజిటలైజ్ చేసి అన్నగారిది, బాబు గారిది, మళ్ళీ ఈసారి కొత్తగా యువగల సారథి లోకేష్ గారిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మా నాన్నగారు ఉన్నంత వరకు కూడా, బ్రతుకున్నంత వరకు కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏటా 2012 వరకు కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆయన పరమదించిన తర్వాత 2013 నుండి కూడా
ఇది నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మా నాన్నగారు చనిపోయేటప్పుడు కూడా ఒకే మాట చెప్పాడు, నేను ఉన్నాను లేకున్నా అని కూడా. ఈ ఫోటో ఎగ్జిబిషన్ అనేది నువ్వు ఎప్పటికి కూడా ప్రతి మహానాడులో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఆయన కోరిక ప్రకారం కూడా అలాగే బాబు గారు కూడా పిలిచి చెప్పాడు, ఇట్లా ఫోటో ఎగ్జిబిషన్ నువ్వు ఏర్పాటు చేయాలమ్మా, నాన్నగారు లేకున్నా కూడా కంటిన్యూ చేయాలంటే వారి కోరిక మేరకు. ఎందుకంటే మాకు ఏదన్నా కూడా మా తెలుగుదేశం పార్టీ అనేది మాకు అన్నగారి అభిమానులుగా మాకు, ఎందుకంటే ఈ ఫోటో ఎగ్జిబిషన్లోనే ప్రత్యేక ఆకర్షణ ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ కాబట్టి మా అభిమానులు అందరం కలిసి కూడా క్రమం తప్పకుండా ఆయన నటించిన మొదటి చిత్రం మన దేశం నుండి ఆఖరి చిత్రం వరకు కూడా ప్రతి చిత్రంలోని పాత్రలు ఇవన్నీ ఈ సన్నివేశాలు కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్లో మేము ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అంటే అంటే తండ్రి గారి వారసత్వాన్ని అంటే చాలామంది తీసుకుంటూ ఉంటారు వేరే వేరే విషయాల్లో, కానీ ఇలా ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? అంటే మా నాన్నగారు ఒక్కటే ఉంటుండే, ఆయన రాజకీయ నాయకుడు కాదు, కేవలం ఎన్టీఆర్ అభిమానిగానే రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే దాదాపుగా 65 సంవత్సరాల క్రితము ఎన్టీఆర్ అభిమాన సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక హీరోకు అభిమాన సంఘం అనేది అంతకుముందు వరకు కూడా ఎక్కడ కూడా లేదు. అది మా నాన్నగారికి ఒక ఆలోచన వచ్చి అన్నగారితో మాట్లాడి, నేను మీ అభిమాన సంఘాన్ని స్థాపిస్తున్నాను అన్నగారు, నేను అభిమాన సంఘం స్థాపించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అంటే అభిమానులు ఎంతో సేవలు చేస్తారు కాబట్టి అవన్నీ చేద్దామనుకుని చెప్పి అట్లా ప్రారంభించడం జరిగింది. దాని తర్వాతనే మిగతా హీరోలకు కూడా అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. మా నాన్నగారు ఎందుకంటే తర్వాత ఎన్నో అభిమాన సంఘాలు ఎన్టీఆర్ అభిమాన సంఘాలు ఎన్నో ఏర్పడ్డాయని కూడా అన్నీ కూడా అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘానికి అనుబంధంగానే అవి పనిచేస్తున్నాయి. అలా ఆయన ఎందుకంటే రాజకీయం అనేది తెలియదు, అన్నగారు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత కూడా అన్నగారు అప్పుడు ఎన్టీఆర్ అభిమానులందరినీ కూడా ఎన్టీఆర్ యువసేన అనే ఒక యూత్ ఆర్గనైజేషన్ని ఫామ్ చేసి వాళ్ళందరినీ కూడా పార్టీకి అనుబంధ విభాగంలో కొనసాగిస్తూ పార్టీ విజయాన్ని కృషి చేయడం జరిగింది. తర్వాత ఎన్టీఆర్ యువసేననే తర్వాత తెలుగు యువతగా ఏర్పడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మా నాన్నగారు రాజకీయ నాయకుడు కాదు, ఆయనకు రాజకీయం కూడా తెలియదు. 1983లో మొట్టమొదటిసారిగా అన్నగారు పిలిచి, నీకు ముషీరాబాద్ టికెట్ ఇస్తున్నాను రాజేశ్వరరావు, మీరు కాంటెస్ట్ చేయాలి ఎమ్మెల్యే అనేటప్పటికీ అన్నగారికి ఒకటే చెప్పాడు, అన్నగారు నాకు రాజకీయం తెలియదు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నేను ఇది అంటే నథింగ్ డూయింగ్, నువ్వు చేయాల్సిందే అని చెప్పేసి అలా రాజకీయంగా కూడా ప్రోత్సహించినటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. అలా మా నాన్నగారు 1983 నుండి 2004 వరకు కూడా క్రమం తప్పకుండా ప్రతి ఎన్నికలలో కూడా 6 సార్లు కన్సిక్యూటివ్గా, ఫస్ట్ టైం ముషీరాబాదు, తర్వాత 1985 నుండి 2004 వరకు కూడా సనత్ నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు 3 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. తర్వాత అన్నగారి మంత్రివర్గంలో కూడా మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. చూశారు కదా, వాళ్ళ తండ్రి ఆశయాలను కూడా తను మర్చిపోకుండా, అంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో కూడా తండ్రి ఆశయాలు ఎలా ఉన్నా మనకెందుకులే అనుకునే రోజుల్లో కూడా తన తండ్రి ఒక చివరి కోరికని మాత్రం ఇప్పటి వరకు కూడా నెరవేరుస్తూ మహానాడులో ఫోటో ఎగ్జిబిషన్ని పెట్టడం జరిగింది. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న పనైనా కానీ తన సొంత డబ్బులతో కూడా నిధులు ఆశించకుండా కూడా ఏర్పాట్లు చేస్తూ అన్నగారికి వాళ్ళ నాన్నగారికి ఇద్దరికి కూడా చివరి కోరికగా చేస్తూ కూడా ఆయన ముందుకు వెళ్తున్నారు. రైట్, ఇది కెమెరామెన్ రామకృష్ణతో దీపిక, మహానాడు ప్రాంగణం నుంచి.